హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఇక ఎమోషనల్ ప్రోమోలో భాగంగా చివరి ప్రోమో రేపటి ఎపిసోడ్కి సంబంధించినదైతే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇమ్మాన్యుయల్ వారి అమ్మగారు. సో అందరూ ఫ్రీజ్లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఒక్కసారిగా మెయిన్ గేట్స్ ఓపెన్ అయితే చేశారు. కానీ బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్ ఇచ్చి మెయిన్ గేట్ నుంచి కాకుండా కన్ఫెషన్ రూమ్లో నుంచి ఇమ్మాన్యుయల్ అమ్మని లోపలికి పంపించడం అయితే జరిగింది. అయితే ఇమ్మాన్యుయల్ మెయిన్ గేట్ వద్ద ఉండి లోపలికి తొంగి తొంగి చూస్తున్నాడు. ఏంటబ్బా, మా అమ్మే కదా రావాల్సింది, ఇంకా రాలేదు అని. ఇంతలోనే రీతు, తనూజ, సంజన అందరూ కలిసి ఇమ్మాన్యుయల్ వాళ్ళ అమ్మని తీసుకువచ్చి గార్డెన్ ఏరియాలోకి ఇమ్మాన్యుయల్కి ఒక్కసారిగా సర్ప్రైజ్గా చూపించడంతో ఇమ్మాన్యుయల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎమోషనల్ అవుతూ ఇద్దరిని హక్ చేసుకుంటూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. సో ఇమ్మాన్యుయల్ వాళ్ళ అమ్మ కూడా ఎగిరెగిరి గంతులేస్తుంది అని చెప్పవచ్చు. సో మొత్తంగా కొడుకును చూసిన ఆనందం, అలాగే కొడుకు ప్రస్తుతం ఉన్న పొజిషన్కి, అలాగే ఈ సీజన్ టైటిల్ విన్నర్గా నిలవుతాడా అంటూ అందరూ అనుకుంటున్న తరుణంలో ఆ మాటలను నిజం చేయాలని తల్లిగా ఆ కోరికను కూడా కొడుకు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా హౌస్ మేట్ అందరూ కూడా గలగలా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది ఇమ్మాన్యుయల్ వాళ్ళమ్మ. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ, నేను ఏ బంగారాన్ని అయితే వద్దనుకున్నానో ఆ బంగారమే ఈరోజు నన్ను 2 రాష్ట్రాలకి పరిచయం చేసింది అంటూ ఇమ్మాన్యుయల్ వాళ్ళమ్మ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ అయితే ఈ సీజన్కే హైలైట్ ఆఫ్ ద డైలాగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ గత వారంలో ఎమోషనల్గా మాట్లాడుతూ, మేమప్పుడు మా స్థితి తినడానికి తిండి లేని సమయంలో నన్ను మా అమ్మ వద్దనుకున్నది, కానీ ఏదో ఆ బంగారమే నీకు రేపు అన్నం పెడుతుందేమో అనేసి వేరే వాళ్ళు చెప్తే మా అమ్మ ఉంచుకున్నది నన్ను, లేకపోతే అప్పుడే తీసేసేది అని ఇమ్మాన్యుయల్ చెప్పుకుంటూ ఎమోషనల్ అయితే అయ్యాడు. అదే సీన్ ఈరోజు వాళ్ళమ్మ మళ్ళీ చెప్తూ సగర్వంగా ఫీల్ అవుతూ చెప్తుంది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి కానీ వచ్చేటప్పుడు ఒక రాజులా బయటికి రావాలి అంటూ నువ్వు విన్నర్గానే బయటికి రావాలి అని ఇండైరెక్ట్గా చెప్పింది. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.